వెల్కమ్ టు పల్లవి టీవీ. అల్లూరు సీతారామరాజు జిల్లా దారకొండ అనే గ్రామంలో ఒక అమానుష ఘటన జరిగింది. పాస్టరు విచక్షణ రహితంగా మానవత్వం మరిచి ఒక చిన్నారి మీద అత్యంత బీభత్సకరంగా గాయాలు చేసిండు, ఒక నెపం వేసి. సో పాస్టర్ అంటే దైవదూతగా భావిస్తారు. దేవుడు స్వయంగా దేవుడు స్వరూపమే. లేకుంటే దేవునికి మా కష్టాలు మా విన్నపాలు దేవునికి చెప్పే ఒక మధ్యవర్తిగా, ఒక దైవ దూతగా పాస్టర్ను భావిస్తారు. సో పాస్టర్ కూడా ప్రజల పట్ల అట్లా ప్రేమ, ఆప్యాయత, సో వీటన్నిటితో వ్యవహరించాల్సినటువంటి పాస్టరు ఏం చేసిందంటే మీకు చూపిస్తా. సో అల్లూరు సీతారామరాజు జిల్లా అంటే మన్యం ఎక్కువ, గిరిజనులు ఎక్కువ మంది ఉంటారు. అది మన్యం ప్రాంతం అని చెప్తారు. సో ఈ చిన్నారి దాదాపు ఎస్టీ గిరిజన కుటుంబానికి సంబంధించినటువంటి చిన్నారి. వీళ్ళ ఇంట్లో తినడానికి తిండి గింజలు ఉండో లేకనో పేదరికం వల్లనో గ్రామం చుట్టూ, దారకొండ గ్రామం చుట్టుపక్కల ప్రాంతాల ఉండే గిరిజన కుటుంబం వీళ్ళది. సో ఈ పాప గొర్రె జయరాజ్ అనే పాస్టర్ ఇంట్లో పనిచేస్తూ ఉంది. పాచి పని చేయడానికి పని కుదుర్చుకుంది. దాదాపు 10 నెలల నుంచి రోజు పని చేస్తూ ఉంది. వీళ్ళ ఇంటి దగ్గర పని చేయాలి, అంట్లు తోడవా లేకుంటే ఇల్లు ఉడవా, సో ఇట్లాంటి పనులన్నీ చేయాలి, తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. సో ఇది రోజు జరుగుతూ వస్తూ ఉంది. ఇటీవల 3 రోజుల క్రితం ఏం జరిగిందంటే ఇంట్లో 10,000 రూపాయలు కనిపించట్లేదు. పాస్టర్ ఇంట్లో 10,000 రూపాయలు మిస్ అయినాయి. సో ఆ 10,000 రూపాయలు నువ్వే తీసినావంటూ పాస్టరు, ఆయన భార్య, ఇంకొక వ్యక్తి ముగ్గురు కలిసి ఈ పాపను చిత్రహింసలు పెట్టారు. అట్ల కాడ తెచ్చి వాతలు పెట్టారు, ఇష్టం వచ్చినట్టు కొట్టారు. ఈ గిరిజన కుటుంబం వాళ్ళు మనం పెట్టింది తింటారు, మనం చెప్పింది చేస్తారు. సో వీళ్ళు అడిగేవాడే ఎవరు లేడన్నట్టుగా ఆ పాస్టర్ దారుణంగా వాతలు పెడితే పాపం చిన్నారి చేతుకు మొత్తం వాతలు మనం చూడొచ్చు. ఒక వీడియో ఉంది. ఆ వీడియోలో అసలు చిన్నారి ఏం చెప్తుంది ఏంటనేది చూద్దాం. సో ఏది చేసినా కానీ పాస్టర్ వాడు కనీసం బుద్ధి లేకుండా వ్యవహరిస్తూ వాడు ఇష్టం వచ్చినట్టు ఆ పాప పట్ల ప్రవర్తించి ఆ చిన్నారిని గాయాల పాలు చేసిండు. సో దీనికి సంబంధించి పాప తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. విచారణ కొనసాగుతూ ఉంది. మనం ఒకసారి ఆ పాప ఏం మాట్లాడిందో విందాం. అంటే నేను అమర్ కనకమ్మ అక్కడ పనిచేస్తుండేవా? పనిచేస్తుండేవా అక్కడ? పనిచేస్తే అప్పుడు ఏనా చెప్తుంది సో ఈ వీడియో మొత్తం ప్లే చేస్తాం. ఈ వీడియో ప్లేలో ఆమె ఏం చెప్తుందో వినండి. సో ఎంత దారుణం అంటే, నువ్వు ఆ తప్పు 10,000 రూపాయలు నువ్వే తీసినావని ఒప్పుకుంటావా, లేకుంటే నేను ఇప్పుడు చంపేస్తామని బాగా తీవ్రంగా కొడుతూ చివరికి ఆమె నోటితో చెప్పించారట. నేనే తీసినా అని ఆమె నోటితో చెప్పించే ప్రయత్నం చేశారు. బలవంతంగా అట్లకాడతో వాతలు పెడుతూ కొడుతూ సో ఈ దారుణానికి పాల్పడ్డారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళు, గిరిజన సంఘాలు కావచ్చు, గిరిజన వాళ్ళంతా పోలీస్ స్టేషన్ వెళ్ళి ఫిర్యాదు చేశారు. పోలీసులు అయితే విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి. ఆ డబ్బు ఎక్కడికి పోయింది? సో మైనర్ అమ్మాయిని, ఒక 18 సంవత్సరాలు నిండని అమ్మాయిని, చిన్నారిని నువ్వు పనిలో పెట్టుకోవడమే పెద్ద తప్పు. పనిలో పెట్టుకున్న తర్వాత పైసలు తీసుకునే దొంగతనం నెపమేసి నువ్వు ఇట్లా భౌతికంగా దాడి చేయడం అనేది పాస్టర్ మీద 2 కేసులు నమోదు చేసి వాడిని జైల్లో పెట్టి ఖచ్చితంగా శిక్షించాలని అక్కడ ఉన్నటువంటి ఆ సంఘాల నాయకులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అంటే నేను అమర్ కనకమ్మ అక్కడ పనిచేస్తుండేవా? పనిచేస్తుండేవా అక్కడ? పనిచేస్తే అప్పుడు ఏనా చెప్తుంది అంటే డబ్బులు తీయలేదు అన్నా కూడా తీసేవి పాస్టర్ అమ్మ చెప్పింది. నాగేస్తానా ये वीडियो रजा पंडाल तक्की ఈ నాగేసు వీడియో రజా పండతసి నింగో సెల్లుతా ఇపోతా అమ్మని పోదా దన వీడియో రజా పండతసి ఏనాకు పండతసి డబ్బు రచన చేస్తాం బట్ నంగేలకి డబ్బు రచన చేస్తుంది. తెలుగు చెప్పరా? తెలుగు వచ్చు కదా. డబ్బు రచింది నింగో నాగేస్కి వీడియో రజా के పట్రంగాకి వాట్సాప్ ఏ అమ్మ వచ్చింది కాల్ చేసింది? బట్టలు షాప్ పెట్టుకున్న అమ్మాయి కాల్ చేసింది. ఇవేనా అవి కాల్చింది? ఈ పొక్కలు ఇవి ఇంజ ఇలా కాల్ చేసాక అప్పుడు ఒప్పుకున్నావా?
తీసేనని ఒప్పుకున్నావు. ఎందుకు ఒప్పుకున్నావు మరి? తీయలేదు అంటున్నావు కదా. గడ్డిలకు వచ్చి జడ్జి ఒప్పేసుకుంటారు. గట్టికి కొట్టేశారు, మళ్ళీ అందుకు ఒప్పేసుకున్నాడు. అయితే డబ్బులైతే నువ్వు తీయలేదా? నిజంగానే? అసలు తీయలేదు. కానీ మరి ఆ వీడియో ఒకటి పెట్టారు కదా తీసినట్టుగా, ఎందుకు తీసేను అనేసి అంటున్నావు మరి అక్కడ? ఎవరు అదే ఎవరు చెప్పమన్నారు? పాస్టర్. ఆహా, తీసేను అని ఒప్పుకున్నావు కదా చెప్పేయండి. ఆహా, ఒప్పుకున్నావు కదా, ఒప్పేసుకో అని ఒప్పేసుకున్నాను, తీసేసుకున్నాను అని ఒప్పించారు మీకు. అప్పుడు నువ్వు తీసుకున్నాను అనేసి ఒప్పేసుకున్నావు. అయితే డబ్బులు అయితే తీయలేదు. ఈ మరి ఇంతలాగా కొట్టకూడదు, మరి కాల్చకూడదు కదా. ఇదేమైనా కానీ డబ్బులు అయితే తీయలేదమ్మా? తీయలేదు. భయంకి చెప్పావు, కొట్టేస్తారనేసి భయంకి చెప్పావు. ఆహా, మరి ఎక్కడో సీసీటీవీలో కనిపిస్తున్నావు అనేసి అంటున్నారంట. నిజం? నువ్వు అక్కడ అంటడమే లేదు. అవును, నిజం చెప్పమ్మా. ఓకేనా? నీకు ఏంటి నువ్వు ఎటువంటి భయపడకు. ఓకేనా? ధైర్యంతో చెప్పు. వాస్తవాన్ని చెప్పు. ఓకేనా? తీసున్నాను అని చెప్పు. ఓకేనా? నీకేం ప్రాబ్లం రాదు. ఓకేనా? ఓకేనా? ఏం రాదు, ఏం కాదు. ఓకేనా? భయపడకు. ఓకేనా? భయపడకు. మరి ఎందుకు ఒప్పేసుకున్నావు? మరి తీయలేదు అంటున్నావు, మాకు అడిగితే తీయలేదు అంటున్నావు. చంపేస్తారని భయానికి చెప్పేసాను. ఆహా, అలాగే. ఎంతకాలం వరకు ఆ ఇంట్లో ఉంటున్నావు? ఎన్ని నెలలు అవుతుంది పాప అక్కడ ఉంటూ పని చేస్తూ? ఎన్ని నెలలు అవుతుంది? 5 నెలలు. 5 నెలలమ్మా? 5 నెలలు అవుతుంది. 10 నెలలా? ఆ 2 రోజులు మొత్తం బాగానే చూసుకునేటోళ్ళ, బట్టలు కొనిచ్చేటోళ్ళ. వాళ్ళు బాగానే అన్ని చూసుకుంటుంటారు. ఎక్కడికి వెళ్ళినా పట్ల మాకే చెప్పుకుంటా వెళ్తుంటారు. మరి ఆ డబ్బులు నీకే తీసారని ఎలాగా వాళ్ళు నీ మీద వస్తున్నారు? నీకు పట్టారు మరి? తీయలేదు అంటుంది. ఆ భయానికి నాకు చంపేస్తారు కూడా అనేసి భయానికి తీసేసేను అని చెప్పేసింది. అంతే. నీతో పాటు ఎవరు ఉన్నారు ఫ్రెండ్స్ అక్కడ? నువ్వు ఒక్కడేవా? ఇప్పుడు అక్కడే పని చేస్తున్నావా? ఇంటికి వచ్చేసి ఉండిపోయావా? ఇంటికి వచ్చేసి అయితే డబ్బులు అయితే తీయలేదు, కొట్టేస్తారని ఒప్పుకున్నావు. నీకు ఇంటి యజమానులు ఏమైనా కొట్టారమ్మా? ఎవరు కూడా కొట్టలేదు కదా. ఆ ఇంటి యజమాని నువ్వు పని చేస్తున్నావు అనేసి పాస్టర్ గారు వాళ్ళ దగ్గర పని చేస్తున్నాను అంటావు కదమ్మా. ఆ ఇంటి వాళ్ళైతే నీకు కొట్టలేదు, ఏం చేయలేదు. మరి ఈ మచ్చలు ఏంటమ్మా? ఎవరు మరి ఇవి అంతా కాల్చారు? ఎవరు? బట్టల షాపు గల అవును, ఆ బట్టల షాపు గల వారికి నీకు ఏంటి సంబంధం ఏంటి? కొడితే వాళ్ళు చెప్తేమో వచ్చింది. తీయని పెడదాము చూడు.